ఇక హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ను పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢాచార్యం చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇక తాజాగా అదే హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున గూఢాచార్యం చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మెటావర్ హిస్టరీపై యూట్యూబర్లో వీడియోలు చేసిన అక్రమ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ గత 3 ఏళ్ల నుంచి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్రమ్ వాట్సాప్ను పరిశీలించగా నేరపూరిత సందేశాలను గుర్తించారు. అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని పోలీసులు చెప్పారు. త్వరలోనే అక్రమ్ గూఢాచార్యానికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇక గత వారం ఇదే పాల్వాల్ పోలీసులు పాకిస్తాన్ గూఢాచారి తౌఫిక్ను అరెస్ట్ చేశారు. తౌఫిక్ ద్వారానే వసీం అక్రమ్ గురించి పోలీసులకు తెలిసింది. దీంతో అక్రమ్ను అరెస్ట్ చేశారు. 2021లో అక్రమ్ పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ డానిష్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అక్రమ్, తౌఫీద్ ఇద్దరూ కలిసి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ పాకిస్తాన్ హై కమిషన్తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇక భారత్కు సంబంధించిన సున్నితమైన వివరాలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు పంపుతున్నట్లు విచారణలో బయటపడింది. ఇక కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వరుణ్ సింగ్లా పేర్కొన్నారు.